it's getting deeper. Mhm. The root insight is that I'm afraid of my mother and constantly sought her validation. Mm. That means, okay, ఇది you అంటుంది కాబట్టి I'll be using you. You learned early that love and approval must be earned. You felt you had to perform well to feel safe or accepted. Your brain connected achievement is equal to worth. I think you don't need an explanation for this. నువ్వు మంచిగా ఉంటేనే, వాళ్ళు చెప్పింది చేస్తేనే నీకు ప్రేమ వస్తుంది, ఆర్ లైక్ దేర్ అప్రూవల్, యుల్ గెట్ దేర్ అప్రూవల్ అని యూ ఫెల్ట్, రైట్? యూ డిడ్. ఐ నో యూ డిడ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా యూ షుడ్ యాక్ట్ ద ఫక్. అండ్ ఆల్సో యువర్ బ్రెయిన్ కనెక్టెడ్ అచీవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వర్త్. లైక్ క్లాస్లో ఫస్ట్ వస్తేనే ఆర్ మంచి మార్క్స్ వస్తేనే, ఇంట్లో ప్రేమ, గౌరవం, ఆప్యాయత. సో even now as an adult you push yourself very hard, fear regret and failure, feel pressure to be extraordinary, tie confidence to results instead of identity. Oh, okay. I do push myself very hard because I want to achieve my goals, అండ్ ఐ ఫియర్ రిగ్రెట్ అండ్ ఫెయిల్యూర్. ఆబ్వియస్లీ ఎవరు ఫియర్ కారు చెప్పండి? ఎవరికి భయం ఉండదు చెప్పండి? అందరికీ భయం ఉంటుంది కదా, అనుకున్నట్టు బతకలేకపోతున్నామే అని. అండ్ ఫీల్ ప్రెషర్ టు బీ ఎక్స్ట్రాడినరీ. టు బీ ఫ్రాంక్, మనం చేసేది ఏమీ గొప్ప గొప్ప పనులు కాదు. లైక్ బేసిక్ చదువుకోవడం, జాబ్ చేయడం, ఇట్స్ లైక్ ఆల్ బేసిక్, రైట్? టై కాన్ఫిడెన్స్ టు రిజల్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటిటీ. సో దీనికి ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా సైక్లథాన్ ఫినిష్ చేశాను కదా నేను. అది కట్ ఆఫ్ టైంలో ఫినిష్ చేయాలి అని చెప్పేసి నా గోల్. ఎందుకంటే బకెట్ లిస్ట్లో ఉంది, ఒకసారి ఫినిష్ చేస్తే నేను మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో ఐ హ్యావ్ నెవర్ ప్రాక్టీస్డ్. నా దగ్గర ఓన్ సైకిల్ లేదు అంత. లైక్ నాకు అప్పుడు సెకండ్ డే ఆఫ్ మై పీరియడ్, అది లైక్ సైకిల్ లేదు, దగ్గు జలుబు, సెకండ్ డే ఆఫ్ మై పీరియడ్ అయినా కూడా. అండ్ నా దగ్గర స్మార్ట్ వాచ్ కూడా లేదు, నో స్మార్ట్ వాచ్ టు సీ ద పేస్, డిస్టెన్స్ అండ్ ఆల్ అని. కరెక్ట్గా 2 hours 5 minutes లోపల యూ హ్యావ్ టు రైడ్ 48 kilometers అనమాట. బట్ ఎలా అయినా చేసేయాలి అని చెప్పేసి ముందు రోజు నైట్ వాచెస్ గురించి చూసిండే. బట్ నైట్ అయింది సమ్ 11-12 ఆ టైంకి. బ్లింకిట్లో వాచెస్ కూడా ఏం లేవు, కొనడానికి కూడా కష్టం, అంత బడ్జెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా తినేసి, లైక్ ఆబ్వియస్లీ విల్ ప్రిపేర్ కదా, సెకండ్ డే ఆఫ్ మై పీరియడ్ అంటే ఎనర్జీ కూడా కావాలి. మంచిగా తినేసి వెళ్ళాను. ఐ వాజ్ లైక్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి, హౌ టు ఫినిష్ ఇట్ కట్ ఆఫ్ టైం లోపల అని ప్లాన్ చేశాను. నార్మల్ అనలాగ్ వాచ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఐ వాజ్ లైక్ చూస్తున్నాను. స్టార్ట్ అయ్యేటప్పుడు టైం చూసుకొని 4 times తిరగాలి. సో ఇక ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్ అని చెప్పేసి పెట్టుకొని స్టార్ట్ టైం చూసుకొని, తొక్కడానికి కష్టమైన, బాటిల్లో నుంచి వాటర్ తాగడానికి రాకపోయినా ఐ వాజ్ పుషింగ్ మై సెల్ఫ్ సో హార్డ్. ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ అనమాట. చేస్తూనే ఉన్నాను. వాటర్ తాగడానికి రావట్లేదు, తినడానికి ఏమో ప్రోటీన్ బార్ ఉండే, బట్ అది సమ్ 3rd roundకి కింద పడిపోయింది. బికాజ్ ఐ డోంట్ నో హౌ టు బ్యాలెన్స్ ది సైకిల్. అది కూడా రాదు, గేర్స్ మార్చడం రాదు, ఏది రాదు. పెద్ద చేసేసాను పోయి.
ఎందుకంటే అది చేయకపోయింటే నేను చాలా బాధపడేదాన్ని. బికాజ్ ఆబ్వియస్లీ డా దిస్ థింగ్ ఇట్స్ దేర్ రైట్. ఆ రిజల్ట్ ఆ రోజు ఆ మెసేజ్ వచ్చేంత వరకు దట్ ఐ ఫినిష్డ్ ద రైడ్ అని మెసేజ్ వచ్చేంత వరకు ఐ కుడెంట్ ఎంజాయ్. అప్పటి వరకు నేను ఎంజాయ్ చేసిందే లేదు. అందరూ కూర్చొని తింటున్నారు, నేను జస్ట్ ఎప్పుడు మెసేజ్ వస్తుంది అని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది మెసేజ్. అప్పుడు వచ్చిందండి మెసేజ్. 2 hours 3 minutes, కట్ ఆఫ్ టైంకి 2 minutes కంటే ముందు ఐ ఫినిష్డ్ ఇట్. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ వచ్చిండే, థ్యాంక్ గాడ్ ఐ ఫినిష్డ్ ఇట్ అని. సి, టై కాన్ఫిడెన్స్ టు రిజల్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటిటీ. ఐ కుడ్ హ్యావ్ సెడ్ అది నేను చేయకపోయి ఉంటే అట్లీస్ట్ నేను చెప్పేదాన్ని, లైక్ ఒకవేళ అది నా ఐడెంటిటీ అయితే సైక్లింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను సైక్లథాన్ చేశాను అని చెప్పేదాన్ని, సైక్లథాన్లో పార్టిసిపేట్ చేశానని చెప్పేదాన్ని. బట్ మన ఇంటెన్షన్ అది కాదు కదా, ఎలా అయినా ఫినిష్ చేయాలి. రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ మనకి. సో యా, రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను రిలీఫ్ ఫీల్ అవ్వలేదు. ఈ పాయింట్ అయితే ఎగ్జాక్ట్ ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను కాన్ఫిడెంట్ ఉండే, ఐ కెన్ డూ ఇట్ అని. యప్, స్టోరీ కొంచెం పెద్దగా అయింది. కంటిన్యూయేషన్. And even though you are independent enough, that childhood pattern still lives inside you. That if I don't achieve enough, I'm not worthy of respect or love. True that. Why? ఇంకోసారి రిపీట్ చేస్తాను. If I don't achieve enough, I'm not worthy of respect or love. That belief is what creates insecurity about confidence, presentation, speaking, being impressive, being noticed. It's not about other people, it's about your inner child still trying to earn validation. Validation from whom? తర్వాత స్లోగా, చాలా హెవీగా ఉంది ప్రాసెస్ చేసుకోవడానికి. మై స్ట్రెంగ్త్, ఐల్ స్టిల్ పుష్ మై సెల్ఫ్ యాజ్ హార్డ్ యాజ్ ఐ క్యాన్ ఈవెన్ ఇఫ్ దెర్స్ నో వన్. ట్రూ. సో that means my drive is pure, it is not dependent on others, and I want a strong future for myself, not to please the society. So my insecurity isn't weakness, it's a strength that turned heavy. Blah blah, I know. So the thing is, you don't need to change your ambition, you just need to change the belief driving it. సో అంబిషన్ కరెక్ట్. ఏంటి, పక్కన వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ లైఫ్ నువ్వు మంచిగా చూసుకొని బాగుపడు. దాట్స్ ది అంబిషన్, రైట్? బట్ యా, యూ జస్ట్ నీడ్ టు చేంజ్ ద బిలీఫ్ డ్రైవింగ్ ఇట్. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు రోయ్, ఫ్రమ్ ఐ మస్ట్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఐఎమ్ నాట్ ఎనఫ్ అని అనుకునే బదులు టు ఐఎమ్ ఆల్రెడీ ఎనఫ్ and I'm growing because I love myself, not because I need to prove anything. It's so cute. See, it's so cute kada. I'm already enough and I'm growing because I love myself, not because I need to prove anything. ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి కాదు నేను బాగుపడాల్సింది. Because I love myself, so
నా కోసం నేను చేయాలి. అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్రెడీ ఎనఫ్. ఐఎమ్ ఆల్రెడీ ఎనఫ్. యప్. Yo, these questions are getting so hard. ఇంకా 3 questions. What did younger you need but didn't receive enough of? నీ ఇన్నర్ చైల్డ్ అంటే నీ చిన్నప్పుడు తనకి ఏది అవసరమైంది బట్ దొరకలేదు? లైక్ లవ్, ఎంకరేజ్మెంట్, సేఫ్టీ, అప్రూవల్, అండర్స్టాండింగ్. I don't want to blame anyone. ఇంత పెద్దయ్యాక ఇంకెవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? అప్పుడప్పుడు అనిపిస్తుంది డొక్కు తెలుసుకోవడం ఇది అంతా కూడా వేస్ట్ అని చెప్పేసి. బట్ యా, ఒక బేస్ ఉండాలి. లైక్ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి నాకు తెలియాలి కదా. లవ్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది, సేఫ్టీ, అప్రూవల్, అండర్స్టాండింగ్ అంటే లైక్ ఇవన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. లైక్ యా, ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ యూ కుడ్ టాక్ టు యువర్ యంగర్ సెల్ఫ్, వాట్ వుడ్ యూ సే టు హర్ రైట్ నవ్? నీ చిన్నప్పుడు పాపని నువ్వు కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నావు? అయ్యో చిన్ని పాప, యు ఆర్ ఎనఫ్. యు ఆర్ ఆల్రెడీ ఎనఫ్. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్ ఎనీమోర్. లివ్ యువర్ లైఫ్ happily, intentionally, in the way you want. చిన్నప్పుడు కష్టాలు పడ్డావు కాబట్టి పెద్దయ్యాక కష్టాలు పడాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నీకేం తెలియదు కదా, చిన్ని పాపవి నువ్వు. సో జరిగింది మర్చిపో అని చెప్పలేను, అలా అని బుర్రలో పెట్టుకొని మోయాల్సిన అవసరం కూడా లేదు. వదిలేసేయి. ఆలోచించకు. ఏం జరిగింది అన్నదానికంటే తర్వాత మనం ముందుకి ఎలా వెళ్ళాము అన్నదే ఇంపార్టెంట్. నువ్వు పెద్దయ్యాక చెప్పుకుంటూ ఉండలేవు కదా చిన్నప్పుడు ఇది జరిగింది సో అందుకే నేను ఇలా ఉన్నాను అని. యూ కుడ్ ఆల్సో సే చిన్నప్పుడు ఇలా జరిగింది అయినా కూడా నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి. ప్రతి సిచ్యువేషన్కి యూ హ్యావ్ 2 ఆప్షన్స్ కదా. సో యా, ఐ లవ్ యూ చిట్టి పాప. థర్డ్ క్వశ్చన్. If you were already worthy and enough, even without improving, what would you do differently? Would you relax more? Would you enjoy more? Still work hard but with peace? So, ఇలాంటి వాటికి నాకు ఆన్సర్ చేయడానికి ఏం తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ వర్కింగ్ రే. ఖాళీగా ఇంట్లో పడి ఉంటే ఇగో ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ పీజీ అనుకో, బట్ అయినా కూడా ఖాళీ అనే అంటారు. సో I would obviously enjoy more because I have my bucket list to do, finish it. I'll still work hard, but the reason will be different. ఎందుకంటే రీజన్ ఏముంటుంది అప్పుడు? పని చేస్తే పైసలు వస్తే తిరగచ్చు, అదే రీజన్. యప్, మళ్ళీ వస్తాను.